కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ను సుదీర్ఘంగా స్టడీ చేస్తోంది సర్కార్. ఎన్డీఎస్ఏ సూచనలను అమలు చేసేందుకు డిసైడ్ అయింది. రిపోర్ట్ను స్టడీ చేసి చర్యలను ప్రతిపాదించాలని ఈ మేరకు 5 ఎక్స్పర్ట్స్ను నియమించింది. నిపుణుల కమిటీలో చీఫ్ ఇంజనీర్ జనరల్ ఉండగా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హైదరాబాద్, చీఫ్ ఇంజనీర్ రామగుండం, చీఫ్ ఇంజనీర్ సిడిఓ, క్వాలిటీ కంట్రోలర్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ 5 ఎక్స్పర్ట్స్ ఎన్డీఎస్ఏ రిపోర్టు స్టడీ చేసి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై సూచనలు చేయనుంది. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఎన్డీఎస్ఏ రిపోర్టుపై స్టడీ చేయాలని 5 చీఫ్ ఇంజనీర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాళేశ్వరం సంబంధించిన అంశాలపై కీలకంగా దృష్టి పెడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం భవిష్యత్తుపై ఒక సూచన చేయాలని చెప్పి, దిశానిర్దేశం చేయాలని చెప్పి గతంలోనే ఎన్డీఎస్ఏకు కోరడంతో ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ను పరిశీలించి ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అనేది డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇటీవల ఇచ్చింది. దీంతో ఆ రిపోర్ట్ మీద ఇటీవల సీఎం ఆధ్వర్యంలో కూడా చర్చించారు, దాని మీద రివ్యూ కూడా చేశారు. గతంలో కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి పలు సందర్భాల్లో కూడా రివ్యూ చేసిన సందర్భాలు అయితే ఇప్పుడు ఆ కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో దాని మీద డీటెయిల్డ్ స్టడీ చేసి ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలనే అంశాల మీద ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఈ కమిటీ కాళేశ్వరం సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ల మీద స్టడీ చేసి ఆ రిపోర్ట్లోని కీలక అంశాలేంటి, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సూచించిన విధంగా ఏమేమి చర్యలు తీసుకోవచ్చు, అవన్నీ కూడా సాధ్యపడతాయా లేదా అనే అంశాల మీద ఒక స్టడీ చేసి మళ్ళీ గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్ అంటే ఒకవేళ ఏదైనా రిపేర్లకు సంబంధించినటువంటి సిఫార్సు చేస్తే దాని మీద ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. లేదు మన ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగానే ఏవైతే బ్లాక్ ను కూల్చాలని చెప్పిందో ఒకవేళ ఆ బ్లాక్ ను కూల్చాల్సి వస్తే ఏం చేయాలి, 7వ బ్లాక్ కూల్చాలని చెప్పిన సంగతి మనకు తెలుసు. దాన్ని కూల్చాలి అని అంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ పక్కనున్న బ్లాక్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా, ఒకవేళ ఇబ్బంది అయ్యే పక్షంలో ఏం జాగ్రత్తలు తీసుకొని దాన్ని కూల్చాల్సి ఉంటుంది. లేదు కూల్చొద్దు అని అనుకుంటే ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది, ఒకటి కూల్చొద్దు అని అంటే దానికి సంబంధించిన రిపోర్ట్ సంబంధించి ఏమేమి చర్యలు తీసుకుంటారు ఆ డీటెయిల్ రిపోర్ట్ కూడా మళ్ళీ సిడబ్ల్యూసీకి ఇచ్చి దాని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ కూల్చడం కానీ రిపేర్ చేయడం కానీ చేయాలని చెప్పింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా జియో ఇన్ఫర్మేషన్ కానీ జియో టెక్నికల్ అంశాలకు సంబంధించి కానీ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏవైతే పరిస్థితుల ప్రకారము ఒక ప్రాజెక్ట్ చేపాలంటే చేయాల్సిన టెస్టులు అన్ని కూడా చెయ్యలేదు. దానివల్లనే ఇప్పుడు ఇబ్బంది తలెత్తుందని చెప్పింది. ఒకవేళ ఎప్పుడైతే డ్యామేజ్లు ఉన్నాయని తెలిసిందో అప్పుడు కూడా తగిన చర్యలు తీసుకోలేదు. దాని వల్లనే ఇప్పుడు ప్రాజెక్టే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని మనకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కమిటీ పనిచేస్తుంది. దాని మీద చేసినటువంటి సిఫార్సులను ఒక పరిశీలన చేసి ఏ సిఫార్సులను మనము తీసుకోవచ్చు, దేని ఆధారంగా ముందుకెళ్లొచ్చు అనే అంశాల మీద ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాళేశ్వరం భవితవ్యం కూడా ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక మీద ఆధారపడే అవకాశం కనిపిస్తుంది. సూర్య.